హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గా దోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీరు చూస్తున్నారు కదండి, కారం బూందీ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను చూపించేస్తాను, చూసేసేయండి. 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి జల్లించి. ఆ తర్వాత 1 స్పూన్ అయితే బియ్యపిండి వేస్తున్నాను. 1 స్పూనే వేయండి, ఎక్కువ అయితే వేయొద్దు. నేను చూసారు కదండి, ఇక్కడ ఈ కప్పుతోనమాట నేను తీసుకున్నది శనగపిండి 2 కప్పులు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి. పసుపు వేసిన తర్వాత మనం మిక్సర్తో చక్కగా ఉండలు లేకోకుండా ఇట్లా మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చక్కగా ఉండలు లేకోకుండా ఇట్లా ఈ విధంగా కలిపేసుకోండి. నేనైతే కారం వేయట్లేదు, అలాగే ఉప్పు కూడా వేయట్లేదండి. తర్వాత లాస్ట్లో మనం బూందీలో కలుపుకుంటే కారం ఉప్పు అనేది చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో వేస్తే అంత టేస్ట్ అనేది అనిపించదు. చూసారు కదండి, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ నేను ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. చూసారు కదా వీడియోలో ఎలా కలిపాను అనేది. ఇదిగోండి, స్పూన్తో కూడా చూపిస్తున్నాను. ఇంత జారుగా ఉండాలన్నమాట పిండి అనేది. కలిపినాం కదా, పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే ఇదిగోండి కూరగాయలు వడకట్టుకుంటాం కదా బుట్ట, ఇదిగోండి ఇది తీసుకోండి. ఇది ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి, లేదనంటే మీ దగ్గర బూందీ గరిటెన్న మీరు తీసుకోండి. చూసారు కదండి, ఈ రౌండ్ బట్టి ఇది వాడే వాళ్ళు అయితే ఈ రౌండ్ బట్టి మనం కళాయి కూడా తీసుకోవాలన్నమాట. లేదంటే బయటికి పడిపోతుంది చిన్న కళాయి తీసుకుంటే. ఓకేనండి. లేదంటే ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి గరిటెన్న మనకి పర్వాలేదన్నమాట. మీ దగ్గర బూందీకి ఏది అనుకూలంగా ఉంటే అది మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది అసలైన బూందీ గరిటండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇది నేను వాడతాను, దీంతోనే చేస్తానన్నమాట. ఇదిగోండి, ఈ మూడిట్లో మీరు ఏదున్నా మీరు వాడుకోవచ్చండి. ఆల్రెడీ నేనైతే ఆయిల్ వేడి చేసేస్తున్నానండి. ముందే స్టవ్ మీద పెట్టానన్నమాట. ఇదిగోండి, ఆయిల్ బాగా వేడవ్వాలండి. అప్పుడే మనకి బూందీ అనేది వెయిట్లోనే పొంగుద్ది అనమాట, చక్కగా గుల్లగా వస్తుంది. చూసారు కదండి, ఇలా గరిటెతో మన పప్పు గరిటెలు ఉంటాయి కదండి, ఆ గరిటెతో ఇట్లా వేసుకొని ఇలా అంటమేనండి. ఇలా గరిటెతో కదపకపోయినా పర్వాలేదు, దానంతటికి అదే పడిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా వేసిన వెంటనే వేగిని మాత్రం కళాయికి సైడ్కి వెళ్ళిపోతాయండి. ఫ్రెష్గా కిందకి పడే బూందీ మాత్రం మధ్యలో ఉంటుంది అనమాట. వేగినట్టు సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా మీ కళాయికి ఎన్ని పడతాయో చూసుకొని దాన్ని బట్టి 1 గరిట 2 గరిటల అనేది మీరు వేసుకోండి శనగపిండి అనేది. చూసారు కదండి, ఈ విధంగా చేసుకోండి. ఎక్కువ శనగపిండి వేసారంటే కనుక ముద్ద అయిపోతుంది అనమాట, బూందీలాగా మంచిగా రాదండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బూందీ వేసిన గరిటెకి ఇట్లా వెనకాల కారుతుంది కదండి, చేయి తడుపుకొని ఈ విధంగా ఒకసారి తుడిచేసుకోండి. లేదంటే మళ్ళీ అది అట్లా కారుతూనే ఉంటుందన్నమాట. బూందీ వేసిన వెంటనే గరిటె కూడా పెట్టి కలపొద్దండి. కొంచెం ఒక 5 సెకండ్స్ అట్లా వేగిన తర్వాత అప్పుడు కలుపుకోండి. చూసారు కదండి, చక్కగా బూందీ అనేది వేగిపోతుంది. ఈ విధంగా వేపేసుకొని తీసేసుకుందామండి. బూందీ తీసేటప్పుడు నీట్గా తీసేసుకోండి, ఆయిల్లో ఏమీ లేకోకుండా తీసుకోండి. 2వ ట్రిప్ వేసేటప్పుడు ముందు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి అయితే కొంచెం నల్లగా అయిపోతాయి అనమాట. అది మాత్రం మీరు చూసుకొని అట్లా వేసుకోండి. చూసారు కదా, నేను ఏమీ లేకోకుండా తీసేసుకున్నాను. ఇప్పుడు 2వసారి మళ్ళీ వేస్తున్నానండి. ఈసారి అయితే నేను గరిటెతో ఏం కదపట్లేదు, ఆటోమేటిక్గా అవే పడిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా అనమాట చక్కగా పొంగుకుంటూ వచ్చేస్తుంది. ఈ విధంగా ఎన్ని గరిటెలు కావాలో అన్ని గరిటెలు మీరు వేసుకోండి, మీకు కళాయికి పట్టేటట్టు. చూసారు కదండి, ఇవి కూడా వేగిపోవచ్చినాయి. ఇదిగోండి, ఒక్కసారి మనం వేగినాయా లేదని ఎలా తెలుసుకోవాలంటే చూసారు కదా, ఒక బూందీ అట్లా తీసుకొని చూడండి, ఇలా నొక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా అయితే తెలిసిపోతుంది. చూసారు కదండి, ఇవి కూడా మొత్తం తీసేసుకొని మనం తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాము. ఇదిగోండి, తీసేసుకున్నాను కదా. ఒక చిన్న గిన్నెతో నేను తీసుకున్నానండి, పల్లీలు తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, చక్కగా వేగాలన్నమాట. పల్లీలు లోపల వరకు వేగితేనే మనకి క్రిస్పీగా టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు వేపుకున్న తర్వాత ఒక గుప్పిడు అనేది నేను కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ విధంగా. చూసారు కదండి, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక 4-5 దంచి అది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారు కదా, అట్లా కచ్చిపిచ్చిగా దంచి ఊరికే స్టవ్ బంద్ చేసేసానండి. ఆ వేడితోనే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. చూసారు కదా, జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇప్పుడు మనం బూందీలో వేసేసుకుందామండి. చూసారు కదా, పల్లీలు, కరివేపాకు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసానండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టు కారం అండి, ఇది నార్మల్ కారం అనమాట, ప్యాకెట్ కారం దొరుకుతుంది కదా, ఆ కారం వేసాను. అలాగే సాల్ట్ అండి, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని చక్కగా ఒక గరిటె ఏదైనా తీసుకొని కలిపేసేసుకుందామండి. ఈ విధంగా వెడల్పుగా ఉన్న గరిటె ఏదైనా తీసుకొని ఇట్లా ఈ విధంగా కలిపేసేసుకోండి.
చూసారు కదండి. మసాలా కారం అయితే వేయొద్దండి. నేను ఎందుకంటే కూరల్లో కూడా నేను మసాలా కారం వాడతాను కాబట్టి అది చెప్తూ ఉంటాను కదా మీకు. మళ్ళీ అట్లా ఏమన్నా మసాలా కారం వేస్తారేమో, అస్సలు టేస్ట్ బాగోదండి. నార్మల్ బయట దొరుకుతాయి కదా ప్యాకెట్ కారం, అదే వేసుకోండి. అదైతేనే బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదన్నా డబ్బాలో తీసి పెట్టుకుంటేనండి. చూసారు కదండి కారం బూందీ. దీంట్లో ఏ మసాలాలు కూడా వాడొద్దండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇలాంటివి కూడా వేస్తే ఏం బాగుండదండి. ఎందుకంటే మనం వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి దంచి ఆ ఫ్లేవర్తోనూ కారంతో సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి.